థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారు తల్లి. మా కనుల ముందురా చందమామలాగా వెలిగిపోతున్న రేఖా గారు మమ్మల్ని ఈ రోజు ముఖాముఖి ఇంటర్వ్యూ చేయటం బహుదానందంగా ఉందని మనం చేసుకుంటూ ఇలా ఇమిటేట్ చేయడానికి ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? వాష్రూమ్కి వెళ్ళి ఒక బకెట్ తీసుకుంటాను. బకెట్ తీసుకొని అమెరికా వరకు వెళ్ళారన్నారు కదా, మీకు అక్కడ సపోర్ట్ ఎలా లభించింది? అక్కడ ఎవరైనా హెల్ప్ చేశారా? ఇంట్లో ఎక్కడికి వెళ్ళేది నువ్వు అది ఇదని హైదరాబాద్ వచ్చి హోటల్స్ బ్యారర్గా పనిచేశాను. నాకు కొంచెం దిక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఆ తెక్కేలో చూపిస్తాను, మీ అందరూ లెక్కలు తేల్చేస్తానేమనుకున్నావా? మానిక్ భాష రే 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 రే. నీ పేరు నాకు నచ్చలేదు, ఎవడా నన్ను మోసం చేయలేరు. 100 మందిని చంపి గాని చావని వీరవంశం మాన్సింగ్. ఎవరో మొదలసపు చచ్చుగా అన్న మోసం చేసింది నువ్వా నేనా? అబ్బో, వాడు బౌలడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. తమిళ్ టు తెలుగు డబ్ చేయాలి. దానిలో మినిమం 25 క్యారెక్టర్స్కి నా ఒక్కడి చేతే. కొంతమంది ఫ్రెండ్స్ నన్ను బాగా యూజ్ చేసుకునే వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని వాళ్ళు. బాలకృష్ణ గారు ముందు మిమిక్రీ చేయటం వచ్చింది, కాకపోతే వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు అవుతున్న గుండె రగిలిపోతుందండి. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి. ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు S4 మీడియా. మామూలుగా ఉండదు, అద్దరిపోద్ది. హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. ఐఎమ్ రేఖ. ఇవాళ అయితే మనతో ఒక స్పెషల్ సెలబ్రిటీ అయితే వచ్చేస్తున్నారు. మీకు తెలుసా, ఒక పర్సన్ 100 వాయిస్ని ఇమిటేట్ చేయగలరని? తెలీదా? మనకు తెలిసే ఉంటుందండి బాబు, అదే ఇమిటేషన్ రాజు గారు. ఈయన దగ్గర చాలా టాలెంట్ ఉంది. సెకండ్స్లోనే ఒక్క వాయిస్లోంచి మరొక వాయిస్లోకి అలా ఒక్క 10 నిమిషాల్లో 100 వాయిస్ని ఇమిటేట్ చేయగలరు. మరి చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ స్పెషల్ గెస్ట్ ఇమిటేషన్ రాజు గారు. వెల్కమ్ టు S4 మీడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, అసలు మీకు ఈ ఇమిటేషన్ రాజు గారు అని పేరు ఎలా వచ్చింది? ఇమిటేషన్ చేయడం ఎలా స్టార్ట్ చేశారు మీరు? నాకు చిన్నప్పటి నుండి మిమిక్రీ అంటే ఇంట్రెస్ట్. ఆ మిమిక్రీ ఇంట్రెస్ట్ మీద టీవీల్లో వచ్చే రకరకాల ప్రోగ్రామ్స్ చూడటం, ఆ ప్రోగ్రామ్స్ వచ్చిన వాయిస్ ఇమిటేట్ చేయటం, అలా స్కూల్ ఏజ్ నుండి మిమిక్రీ షోస్ స్కూల్లో చేయడం అలవాటైంది. ఇంకా దాన్ని ఇంకా ప్రొఫెషనల్గా చేసుకుందామని హైదరాబాద్కి వచ్చేసాను అనమాట. మీకు ఇలా ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఇమిటేట్ ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఫ్యామిలీలో జస్ట్ సింగర్స్ ఉన్నారు, రిథమ్ ప్లేయర్స్ ఉన్నారు. తబలా ఒకరు ప్లే చేస్తారు, డోలక్ ఒకరు ప్లే చేస్తారు, అది సరదాగా అని, కానీ ప్రొఫెషనల్గా లేరు. ఓకే. బట్ అనుకోకుండా నాకు మిమిక్రీ మీద ఏదో కొత్తగా ఉంది, వాయిస్లు చేంజ్ అవుతున్నాయి, ఒక్క మనిషి నుండి ఇలా వాయిస్లు రావటం ఏంటి అని ఆలోచన కలిగినప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. కాకపోతే చిన్నప్పుడు ఏంటంటే మనకి వచ్చి రాకపోయినా ఆ మోడ్యులేషన్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు రావు గోపాలరావు గారు అంటే ఇలా చూడు సెక్రటరీ, ఆకాశం చూడు ఎంత ఎర్రగా ఉందో అని ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఇలా చూడు సెక్రటరీ, ఆకాశం చూడు ఎంత ఎర్రగా ఉందో అని అలా మోడ్యులేషన్తో చేశాను. అలా ప్రాక్టీస్ మీద భాగంగా ఒక్కొక్క వాయిస్ ఇంప్రూవ్ చేసుకోవటం. అలా మీరు ఏమన్నా దీన్ని ఇలా ఇమిటేట్ చేయడానికి ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ అంటే ఏం లేదండి, వాష్రూమ్కి వెళ్తాను, వాష్రూమ్కి వెళ్ళి ఒక బకెట్ తీసుకుంటాను, బకెట్ తీసుకొని తల మీద బోర్లించుకుంటాను. లేదా నేను చేసేది బోర్లించుకుంటే హలో అంటే ఎకో ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. మీరు కూడా సరదాగా ఎప్పుడైనా ట్రై చేయండి, పాటలు పాడుకుంటే వితౌట్ మైక్ మనకు చక్కగా మన వాయిస్ మనకే వినపడుతుంటారు బల్బ్ లాగా. అలా బకెట్ మీద పెట్టుకోవటం, ప్రాక్టీస్ చేయటం, అలా ప్రాక్టీస్ చేస్తూ ఓన్గా నేర్చుకున్నాను. మీకు ఈ టాలెంట్ అంతా కూడా మీరు ఓన్గా నేర్చుకున్నారు? విత్ బకెట్. మీరు కూడా బకెట్తో ఇంటి దగ్గర ట్రై చేయండి, మీరు మంచి స్టేజ్కి వస్తారు ఇమిటేట్ చేయడానికి. సో చెప్పండి మాకు, ఇంకా అసలు మీరు ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి మీరు ఈ బాత్రూమ్ దగ్గర ఏదైతే స్టార్ట్ చేశారో బకెట్ దగ్గర, ఎక్కడి వరకు మేము విన్నాం చాలా అమెరికా వరకు వెళ్ళారని చెప్పేసి, అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే బాత్రూమ్ బకెట్ ను స్టార్ట్ చేసి అమెరికాకి అయితే బకెట్ తీసుకెళ్తాను. కాకపోతే ఆ బకెట్ నిండా ఒక ఏంటంటే ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత స్కూల్స్లో చేయటం, అలా నా తర్వాత కాలేజ్కి వెళ్ళటం, కాలేజీలో చేస్తున్న ఫ్రెషర్స్ డే అప్పుడు ఇంకా బాగా చేయాలనే
చేయటం వల్ల అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అని జెమినీ టీవీలో సెలక్షన్స్ పెట్టారు. అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అక్కడికి వెళ్ళటం, అక్కడ నేను సెలెక్ట్ అవ్వటం. అప్పుడు ఇంట్లో ఎక్కడికి వెళ్ళేది నువ్వు అది ఇదని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చి వన్స్ మోర్ ప్లీజ్ షూట్ చేసుకొని వెనక్కి వచ్చాను. ఆ తర్వాత అబ్బా టీవీలో కనపడడం, ఇంకా టీవీలో కనపడాలని ఇంకా డైరెక్ట్ ఇంట్లో చెప్పకుండా ఇంట్లో కూడా పారిపోయి రావటం. హైదరాబాద్ వచ్చి చిన్న స్ట్రగుల్స్, చిన్న కాదు స్టార్టింగ్ పెద్ద స్ట్రగుల్లో పడ్డాను. దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు పరిచయం అవటం, వారి ద్వారా రకరకాల అవకాశాలు రావటం. మీ ఈ ఇమిటేషన్ రాజు గారు అని ఏదైతే పేరు వచ్చిందో మీ ఫస్ట్ రెమ్యూనేషన్ ఎంతండి? ఆ ఫస్ట్ రెమ్యునరేషను కొన్నిసార్లు ఫ్రీగానే చేశాను, 50 రూపాయలు. 50 రూపాయల నుంచి 50 రూపాయలు. 50 రూపాయల నుండి అలా పెరుగుతూ వచ్చింది. అమెరికా వరకు వెళ్ళారన్నారు కదా, మీకు అక్కడ సపోర్ట్ ఎలా లభించింది? అక్కడ ఎవరైనా హెల్ప్ చేశారా? మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అమెరికా వెళ్ళడానికి? అమెరికా వెళ్ళడానికి స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయలేదు. ఇక్కడ నేను ఫస్ట్ బూస్టప్ అవ్వడానికి, నలుగురు పరిచయం అవ్వడానికి బాగా స్ట్రగుల్ అయ్యాను. హోటల్స్ బ్యారర్గా పనిచేశాను. అలాంటి వర్క్ చేసుకుంటూ, ఎందుకంటే మనకి తినడానికి ఫుడ్ కావాలి కాబట్టి భుక్తి కోసం అలాంటి పనులు చేసుకుంటూ దాని తర్వాత ఒక్కొక్కరు పరిచయం అవటం. అలానే ఉస్మానియా క్యాంపస్లో ఇక్కడ స్టూడెంట్స్ ఉంటాం. త్రివేణి హాస్టల్ అని ఒక హాస్టల్ ఉంది ఉస్మానియా క్యాంపస్లో. అక్కడ స్టూడెంట్స్ నాకు తెలుగు యూనివర్సిటీలో పరిచయం. అక్కడ కూడా పక్కన పబ్లిక్ గార్డెన్స్ ఉంటుంది. పబ్లిక్ గార్డెన్స్ అందరికి ఫ్రీ కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చొని ఎవరో బొమ్మలు వేసుకుంటా కూర్చుంటారు. ఫైన్ ఆర్ట్స్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో సినిమాల గురించి మాట్లాడుకుంటే నేను వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకి మిమిక్రీ చేసి చూపిస్తే ఇక్కడ కాదు పలానా హాస్టల్ దగ్గర వినాయక చవితి జరుగుతుంది, అక్కడ ఫైన్ ఆర్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు. అలానే అక్కడ యాక్టింగ్ కోర్స్ చేసేవాళ్ళు ఉంటారు, థియేటర్ ఆర్ట్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్తే నీకు హెల్ప్ అవ్వచ్చు, మేము అక్కడే ఉంటాం, అక్కడికి రా అని పిలవటం. నేను అక్కడికి వెళ్ళి అక్కడ పరిచయం, వేరే వాళ్ళ ద్వారా పరిచయం, వాళ్ళ ద్వారా ఇంకొకరు పరిచయం, అలా అక్కడ నాకు షెల్టర్ దొరకటం. అక్కడ నుండి నా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మీరు డబ్బింగ్స్ చెప్తున్నారని విన్నాము, ఎలా డబ్బింగ్స్ కూడా చెప్తున్నారా? డబ్బింగ్స్ చాలా మూవీస్ చెప్పాను. గుండు హనుమంతరావు గారికి చెప్పాను, అమృతం సీరియల్లో గుండు హనుమంతరావు గారు దుబాయ్కి వెళ్ళి షూట్ చేసిన తర్వాత. అలానే వేణుమాధవ్ గారికి చెప్పాను. అలానే కలిజే సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్లైమాక్స్ అది చెప్పాను. మా కోసం ఏమైనా కొన్ని వాయిస్లు వినిపిస్తారా మాకు? తప్పకుండా. ప్రకాష్ రాజ్ గారు అన్నాను కాబట్టి ప్రకాష్ రాజ్ గారి వేరియేషన్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏజ్ని బట్టి వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ సుస్వాగతం ఆ టైప్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ గారు వాయిస్లో ఆ వేరియేషన్ ఎలా ఉంది? రాయ్, నీ పేరేమిటి? తెల్ముక తెల్మా. తెల్ముక తెల్మా. నీ పేరు నాకు నచ్చలేదు. ఎవడా? నన్ను మోసం చేయలేరు. ఈ టైప్ ఉంటుంది. ఆ తర్వాత కామెడీ విలన్గా, అలానే విలన్గా క్యారెక్టరైజేషన్ చేసేటప్పుడు ఒక్కళ్ళలో స్వప్న అంటే నా ప్రాణం రా, నా గుండెకాయ రా. గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మ తొక్కేస్తావురా రాయ్. ఈ స్టైల్లో ఉంటుంది. ఆ తర్వాత పరుగులో ప్రకాష్ రాజ్ గారు ఒక తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సెంటిమెంట్ సీన్లో వాయిస్ ఎలా ఉంటుంది? ఇదివరకు నేను మొండోణ్ణి, మరటోణ్ణి. ఎప్పుడైతే మహాలక్ష్మి పుట్టిందో అన్నీ వదిలేస్తాను రా. ఎందుకంటే నేను చేసిన నా కూతురు మీదకి రాకూడదని. అట్లాంటిది వాడు ఎవడో గద్దెక్కడ తీసుకెళ్ళిపోయాడు. మీరేం ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేసేస్తారు. నాకు కావాలని నా కూతురు ఎక్కడో కావాలని తెచ్చారా బంగారు తల్లి, తెచ్చారా నా కూతురుని. ఈ స్టైల్తో మిమిక్రీ చేస్తూ ఉంటా. ఇంక ఈ మూవీస్లో కూడా కొన్ని యాక్టర్స్ ఆల్రెడీ డబ్బింగ్ చెప్తూ ఉంటారు. కొన్ని సీన్స్ మార్చాల్సి వస్తుంది, లేకపోతే సెన్సార్ బోర్డు ఈ డైలాగ్ తీసి ఇంకో డైలాగ్ పెట్టు అన్నప్పుడు ఏంటంటే ఆ స్టార్ని మళ్ళీ ఫ్లైట్ ఛార్జ్ చేసి వాళ్ళు పిలిపించుకొని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది అప్పుడప్పుడు. అప్పుడు వాళ్ళని బ్యాచ్ వర్క్స్ నేను చేస్తూ ఉంటాను. అలానే నేను ఇంకా బాగా హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఎస్ఆర్ స్టూడియోలో ఒక డబ్బింగ్ మూవీ తమిళ్ టు తెలుగు డబ్ చేయాలి. దానిలో మినిమం 25 క్యారెక్టర్స్కి నా ఒక్కడి చేతే 25 క్యారెక్టర్స్ చేత నా ఒక్కడి చేతే 25-26 వరకు. ఇప్పుడు ఈ 25 క్యారెక్టర్స్ అంటే ఓన్లీ మేల్ యాక్టర్స్ మాత్రమే చేస్తారు, ఫీమేల్ యాక్టర్స్ కూడా మీరు చేయొచ్చా? ఆ మూవీ ఎవరైతే డబ్బింగ్ చేస్తున్న డైరెక్టర్ నిక్షిత్ గారు మేలు, ఫిమేలు, బామ్మ, చిన్నపిల్లలు అన్ని కేటగిరీస్కి నా ఒక్కడి చేత డబ్బింగ్ చెప్పించారు అనమాట. అది అసలు ఎలా చేసేస్తారండి? కొంచెం కూడా తేడా లేకుండా? అసలు తేడా లేదండి.
తేడా రాకుండా జాగ్రత్త పడ్డాము. ఎందుకంటే నాకు ముందుగానే ఆ క్యారెక్టర్ చూపించడం, ఆ క్యారెక్టర్ మాడ్యులేషన్ ఏంటి, కొన్ని ఆ క్యారెక్టర్ తమిళ్లో అయితే ఏ వాయిస్లోనే ఆ వాయిస్లో కొన్ని రిఫరెన్స్ తీసుకొని ఆ వాయిస్లో చెప్పడం, ఇక్కడ కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేయడం. అది కాక ఏంటంటే మామూలుగా నేను మిమిక్రీలో 100 to 120 వాయిస్లు సినిమా ఆర్టిస్టుల వాయిస్లు చేస్తూ ఉంటాను. వావ్, అయితే, మామూలు విషయం కాదు అసలు. అయితే దీనికి ఇంకా ఛాలెంజ్ ఇది. ఎందుకంటే వీళ్ళ వాయిస్లు ఏమి వినిపించకూడదు, క్యాజువల్గా ఉండాలి. నార్మల్ పీపుల్ వాయిస్లు 24 వేరియేషన్స్ తీయటం అనేది చాలా సాహసం అని చెప్పాలి. కాకపోతే దానిలో సక్సీడ్ అయింది. దాని తర్వాత అది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ మూవీ, నా గురించి ప్రత్యేక వెబ్సైట్లో రాశారు ఇలా చేయటం బాగుందని. దాని తర్వాత ఎన్నో మూవీ ఆఫర్స్ అలా వచ్చినట్టు ఒక్కొక్క, అంటే ఇతను ఒక్కనే పెట్టుకుంటే త్వరగా పని అయిపోద్ది కదా, ఆ రెమ్యునేషన్ ఇతనికే వచ్చు కదా, వేరే ఆర్టిస్టులు ఎదగటం ఎందుకని. అలా అని సుమారు దాని తర్వాత 10-15 మూవీస్ ఇలానే సేమ్ ఒకే మూవీకి ఎక్కువ ఆర్టిస్టుల ఎక్కువ వాయిస్. ఆర్టిస్టులకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఒక పక్క విలన్కి, సైడ్ ఆర్టిస్టులకి అలా బేస్ వాయిస్లు ఉన్నాయి. ఇంక ఏ టైప్ ఆఫ్ వర్షన్ అయినా కానీ చెప్తాను. అలానే కొరియన్ టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు మూవీస్కి అలా చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, మా కోసం ఏమన్నా ఎన్టీఆర్ రామారావు గారిది ఇలా ప్రముఖులవి వాయిస్లో ఒకసారి మాకు చేసి చూపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు S4 మీడియా. S4 మీడియాలోనే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఉన్నారనుకోండి, సీనియర్ ఎన్టీ రామారావు గారు. సీనియర్ ఎన్టీ రామారావు గారిని చాలామంది అనుకుంటారు, అబ్బా ఒకసారి ప్రత్యేకంగా చూడలేకపోయామే, చూస్తే బాగుండేదే అని. అయితే ఆయన ఎన్నో మంచి పనులు చేశారు ప్రజలకు కానీ, ఒక పక్క యాక్టింగ్ పరంగా కానీ. అయితే ఇన్ కేస్ ఒకవేళ మీకే అవకాశం వస్తే మీరు సీనియర్ ఎన్టీ రామారావు గారిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో మనం ఇప్పుడు చేద్దాం. మీరు రామారావు గారిని ప్రశ్న అడగానే రామారావు గారు మీకు సమాధానం చెప్తారు. తప్పకుండా అండి. నేను ఇప్పుడు రామారావుని, యాక్చువల్ జుట్టు ఉంటే రామారావు గారిలాగా ఇలా తీసుకున్నామండి, జుట్టు లేదన్న విషయం మర్చిపోయాను. ఓకే, చెప్పండి. నమస్తే రామారావు గారు, మా S4 మీడియాకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారు తల్లి. మీ నామధేయము? రేఖ. రేఖ. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అక్షాంశాలు, రేఖాంశాలు అని చదువుకున్నాం. ఆ రేఖాంశాలు ఎలా ఉంటాయో మేము చూడలేదు, కానీ మా కనుల ముందురా చందమామలాగా వెలిగిపోతున్న రేఖా గారు మమ్మల్ని ఈరోజు ముఖాముఖి ఇంటర్వ్యూ చేయటం బహుదానందంగా ఉందని మనం చేసుకుంటూ, తర్వాత ప్రశ్న ఏమిటో సంధించండి రేఖా గారు. ఇప్పుడు బాలయ్య బాబు గారు అయితే మీ నట వారసత్వాన్ని నిలబెట్టారు కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. తెలుగులో ఒక పద్యం ఉంది, ఏమిటంటే పుత్రుడు ఎదిగిన తరువాతే తండ్రికి పుత్రోత్సాహం ఉంటుంది అని. అటువంటి పుత్రోత్సాహాన్ని నేను పొందాను. ఎందుకంటే అప్పట్లో మాతో పాటు కూడా నటించారు. ఆ తర్వాత తను హీరోగా పరిచయం అయిన తర్వాత ఒక పౌరాణికం ఏమిటి, ఒక సాంఘికం ఏమిటి, ఒక బ్రేక్ డాన్స్ ఏమిటి, ఒక భరతనాట్యం ఏమిటి, ఏదైనా కానీ అవలీలగా నటిస్తూ ఎందరో ప్రజాదరణ పొందినవారు మా బాలయ్య బాబు గారు. ఒక రాయలసీమ చిత్రం ఏమైనా, ఒక రాజుల సినిమా అయినా, ఒక కామెడీ సినిమా అయినా, ఏ పాత్ర అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. ఈ మధ్య ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నాడు మా అబ్బాయి. ఒక గాయకుడిగా, ఒక నటునుడిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సేవాతత్వం కలిగిన హృదయం కలిగిన వ్యక్తిగా ఎందరో పేదలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్న మా అబ్బాయిని చూస్తుంటే స్వర్గాన మేము మహదానందంగా ఉన్నాం. రేఖ, ధన్యవాదములు. ఇలా రామారావు గారు ఇలా మీతో ముఖాముఖి కూర్చొని మాట్లాడితే ఇలా ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మిమిక్రీ అంటే రామారావు గారు అయితే ఇలా చేస్తారని, సుప్రీంకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగవచ్చు, జరగరావచ్చు. మిస్టర్ ఏమంటావయ్యా? అలా చెప్పండి. కానీ ఇలా ఒక క్రియేట్ చేసుకొని చెప్తే ఇంకా కొత్తగా ఉంటుందన్న ఆలోచనతో ఇలా మీ చేత. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎలా ఉంది అంటే, మీ మాటలు వింటుంటే మీ ఫేస్లో నేను ఆయన ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఫేస్ అసలు కొంచెం కూడా తేడా లేకుండా అంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుందండి? అంటే ఓన్లీ అబ్జర్వేషన్, మిమిక్రీ కావాల్సిన మెయిన్ అబ్జర్వేషను, అలానే వినడం, ఈ రెండు తర్వాత ప్రాక్టీస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ పదం ఎలా ఉచ్చరిస్తున్నారు, ఎక్కడ ఏ పదాన్ని స్ట్రెస్ చేస్తున్నారు, అవన్నీ గమనించి, అలానే తర్వాత వాళ్ళ హావభావాలు, వాళ్ళ చూపులు, వాళ్ళు ఎలా చేతులు, వాళ్ళ మూమెంట్ ఎలా ఉండదు అన్ని బాగా. అంటే వాయిస్లో ఇవన్నీ చేతులు కూడా ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలంటారా? అంతే, వాయిస్తో పాటు. ఎందుకంటే నేను జస్ట్ ఇలా కూర్చొని రేఖా గారు ఎలా ఉన్నారు అంటే కొంచెం ఒక వాయిస్ అలా కాకుండా ఇలా
ఇలా తిరుగుతూ చేస్తూ ఉంటుందంటే ఇంకా ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు ఆయన ఇంకా ఇంకా మీరు ఇంకా నేను ఇన్ కేస్ ఒక 80% ఇమిడియేట్ చేయగలిగితే మీకు 100% రీచ్ అయ్యింది విత్ ఎక్స్ప్రెషన్స్తో. అందుకని నాకు ప్రత్యేకంగా ఇమిటేషన్ రాజు అని పేరు వచ్చిందనమాట. అంటే ఏ యాక్టర్ మాట్లాడినా కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో మీరు మాట్లాడతారని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో చాలా దీనంగా ఒక డైలాగ్ చెప్తారు సంధ్యతో లవర్తో. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఏది ఇంకొకసారి చెప్పు, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను నా చదువును కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను. ఈ స్టైల్లో ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ లెక్కలని తేలుస్తాను అన్నది చిరంజీవి గారి స్టైల్ ఎలా ఉంటుంది? నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ అందరి లెక్కలు తేల్చేస్తాను ఏమనుకున్నావా? చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తానా అని ఈ స్టైల్లో ఉంటుంది. ఇలా రకరకాలుగా. అలానే రేర్ వాయిస్లో నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్లో రేర్ వాయిస్లో మీరు జీవా గారు మన ఎడిట్ సినిమాలో చూస్తే ఆ ఇసుక కామెడీ ఉంటుంది. ఆ జీవా గారు రకరకాల వేరియేషన్స్ ఎలా ఉంటాయి. రాయ్ ఆ ఇసుక ఏమిటి, బేదరేమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఈజ్ దేర్. వాడు మౌలుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నాకు తెలుసురా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని, ఈ 2000 నాకే అని ఇలా రేరు వాయిస్లు. అలానే నిర్మలమ్మ గారు ఆమె తిడుతున్నప్పుడు ఆ వాయిస్ల వేరియేషన్ చాలా బాగుంటాయి. ఇదే నిర్మలమ్మ గారు నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు అంటే బాగా గుర్తొచ్చే డైలాగ్ ప్రేమాభిషేకంలో, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నీవా రేరా? నీతో రేయరక పగలరక తిరిగి అందుకు నువ్వు ఇచ్చేసావు, చెదరిచ్చావు, అసగా మాట్లాడు. అందుకే నేను ప్రేమించినట్టు నటించా, శుభలేఖలు వేయించారు. ఇది ఇన్ కేస్ ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎవరో మొదల సభ చచ్చుగా అన్న మోసం చేసింది నువ్వా నేనా? నీతో రేయనక పగలనక పచ్చీసు పేకాట ఆడితే ఎవరు మోసం చేశారు? నీ కాళ్ళు కోల, నీ కడుపు గాల, చీ అన్న చేదరించి అసహ్యంగా మాట్లాడు. ఆఖరికి పేకలో డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా పంపే మొదల స్టబ్దాన, నీ కాళ్ళు కోల, నీ కడుపు గాల, నాశనం అయిపోతావే. ఊరుకోవయ్యా నువ్వు కూడా. చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఓకే, అలా లేడీస్ వాయిస్ లో నిర్మలమ్మ గారి నా స్పెషలైజేషన్. ఇలా రకరకాల మనకి సూర్యకాంతమ్మ ఆవిడ డైలాగ్ గానీ ఆవిడ వాయిస్ గానీ చాలా ఫేమస్ కదా. ఆవిడ ఏమన్నా సూర్యకాంతం గారిది నేర్చుకోలేదు, నిర్మలమ్మ గారిది నేర్చుకున్నాను. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓన్లీ మీరు ఇలా సినీ ఫీల్డ్ వాళ్ళకే చేస్తారా, లేదంటే మన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళవి కూడా చేస్తుంటారా? తప్పకుండా పొలిటీషియన్స్ కొన్ని వాయిస్లు చేస్తాను. నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా ఫేవరెట్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు వాయిస్లో వేరియేషన్స్. చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి చంద్రబాబు గారి వాయిస్ వేరియేషన్ ఎలా ఉంటుంది, అలానే మామూలుగా సభల్లో ఎలా ఉంటుంది, ఇలా రకరకాల వేరియేషన్ చేసుకోవచ్చు. మామూలు ప్రెస్ మీట్లో అయితే చాలా సంతోషంగా ఉంది. వాట్ ఐఎమ్ సేయింగ్, ప్రజలు నాడి తెలిసింది. ఈ విధంగా చూస్తే 164 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చారంటే ప్రజలు నమ్మారు, ఆ విధంగా ముందుకు పోయారు, అఖండ విజయాన్ని ఇచ్చారు. ఆ విధంగా ప్రజలకు న్యాయం చేస్తాం, ఇచ్చిన పథకాలని అమలు చేస్తాం. చాలా థ్యాంక్ యూ. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరం ఏ భేషజాలకు పోకుండా కష్టపడ్డాం, ప్రజలకు చేరువయ్యాం. ఆ విధంగా చేసుకుంటూ పోతాం, ఇంకెవ్వరు మనల్ని ఆపలేరు. ఈ స్టైల్ సెటిల్డ్గా ఉంటుంది అనమాట. అదే కోపం వస్తే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారు?
ఏం మాట్లాడుతున్నారు అవుతున్నా గుండె రగిలిపోతుందండి. రెస్పెక్ట్ ఇచ్చే పని లేదా? నా రాజకీయ అనుభవంతో లేదో నీ అనుభవం. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడితే మైక్ కట్ చేయటం ఏంటి? సభ మర్యాద లేదు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగానే ఇక్కడికి వస్తానో అప్పుడే ఇక్కడికి వస్తానని తెలియజేసుకున్నాను అని ఈ స్టైల్ కోపంగా ఉంటే ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క వాయిస్లో వేరియేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను, డబ్బింగ్ అప్పుడు నాకు ఈజీ అవుతుందని. ఎందుకంటే ఒకే వర్షన్ చేసుకుంటే, ఇప్పుడు గుండు హనుమంతరావు గారు ఉన్నారు, గుండు హనుమంతరావు గారిది ఒకే వర్షన్ ఒకే డైలాగ్ నేర్చుకుంటే, ఒకవేళ గుండు హనుమంతరావు గారు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది, నేను మామూలు గుండు హనుమంతరావు గారిది కామెడీ వర్షన్ నేర్చుకున్నాను. ఒరే ఇట్రారా అమృతం మన హోటల్లో ఇప్పుడు రేఖా గారికి స్పెషల్ మసాలా దోశ అని అంతవరకు వచ్చింది. కానీ సినిమాలో గుండు హనుమంతరావు గారు సాడ్ వర్షన్ అనుకోండి, అప్పుడు నేను ఇది చెప్తే సింక్ కాదు. ఎందుకంటే నవరసాలలో సాడ్ వర్షన్ చేయాలంటే నేను నేర్చుకున్నాను కాబట్టి సాడ్ గుండు హనుమంతరావు గారు సాడ్ చేస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ గుండు హనుమంతరావు గారి అమ్మగారు చనిపోతే అప్పుడు గుండు హనుమంతరావు గారి వర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి అమ్మా చచ్చిపోయావా అంటే పండదు. అందుకని అమ్మా చచ్చిపోయావా అమ్మా, ఇన్ని రోజులు నాకు అంతా నువ్వే ఉండి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా, అమ్మా లే అమ్మా, నీ ఆశలు నేను నెరవేరుస్తానమ్మా, నువ్వు కోరుకున్నట్టు అనాథలందరినీ నేనే చూసుకుంటాను, సెలవమ్మా ఇలా చెప్తే. అందుకని ఒక్కొక్క వాయిస్లు వేరియేషన్స్ అన్ని వేరియేషన్ నేర్చుకోవటం వల్ల డబ్బింగ్ అని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఓకే, మాకు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినిపించారు, అలాగే సీఎం జగన్, కేసీఆర్, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాపలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, జానీ క్యారెక్టర్, పాప క్యారెక్టర్. అయితే మన చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అనేది పాప క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన రాజకీయాల్లో ఉన్నాం, ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి సరదాగా మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలు నెమరేసుకుందాం అని ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పద్యం చెప్పుకుంటూ పోయం చెప్పుకుంటూ ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్, నో పాపని తెలియజేసుకుంటా ఉన్నాను. టెల్లింగ్ లైస్, అన్నొచ్చాడని చెప్పండి, అబద్ధాలు మాత్రం ఎవరు ఆడేయడానికి లేదు. ఓపెన్ యువర్ మౌత్ అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, వీళ్ళిద్దరూ ఒక సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. మగధీర చిత్రంలో శ్రీహరి గారు అలానే రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది. శతద్రోహ వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం మాన్ సింగ్, ఈ డైలాగ్ ఉంది. దాని తర్వాత భైరవ, ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా, ఆ రాకుమారిని నాకు వచ్చి అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఈ డైలాగ్ని ఇక్కడ శ్రీహరి గారి ప్లేస్లో రోసయ్య గారు ఉన్నారు, అక్కడ వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా డైలాగ్ చెప్తున్నారు. శతద్రోహ వంశం 100 మందిని చంపినా కూడా చావుని వీర వంశం, ఇలా మాన్సింగ్ ఏడీడు. ఇదిగో మాన్సింగా, నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టు బుర్ర కథ చెత్త కథ నిరూపిస్తా. ఇదిగో భైరవా, కొంచెం ముందుకు రా, ఆయనకులాగా అరవలేను. ఆ రాకుమారిని ఇచ్చేసావనుకో, నిన్ను నీ రాజ్యాన్ని మరి నీకు అప్ప చెప్తే ఏమంటావయ్యా. అల్లో నేను ఒకరే చెప్తా ఉన్నా 100 మంది కాదు, ఎంతమందిని పంపించుకో, నీ ప్రాణంతో సరే బాయ్, ఏముంది బాయ్, ఇప్పుడే షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని వచ్చా, నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఏమున్నా కానీ శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడుకోవాలి, అరుసులు గిరుసేందుకు బాయ్, ఇంకేముండదు బాయ్. ఈ స్టైల్లో ఇలా కొత్తగా చేసుకోవచ్చు. అలానే మన సాయి కుమార్ గారు వాయిస్ వేరియేషన్స్ రకరకాల. సుమన్ గారికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, రాజశేఖర్ గారు చెప్పినప్పుడు అయ్యయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు రేఖా గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జీవిత అని రాజశేఖర్ గారి స్టైల్లో సాయి కుమార్ గారు అలా చెప్తారు. ఇదే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి భాషలో రజనీకాంత్ గారి స్టైల్కి తగ్గట్టు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది.
అలానే మన పెద్దరాయుడు సినిమాలో ఆ స్టైల్ ఎలా ఉంటుంది. ఈ 2 సినిమాల్లో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారికి చెప్పారు, ఆపరా ఆపరా ఆపరా, ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తా. ఈ స్టైలు మన పెద్దరాయుడులో. అలానే భాషలో యాంటోనీ భాష ఎదురెదురు కూర్చునిమా, ఏంటి మా నీకేం నన్ను కలవాలన్నా అంట, చెప్పు నువ్వు మా రంగనాయకుడు కొడుకేవు కదా, చెప్పు మాణిక్యం. భాష, మాణిక్ భాష, రే 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 రే, ఉంటే నీ గొడవలు ఉంటే నాకు గొడవలు ఉంటాయి. చస్తే నువ్వు చావాలి, లేకపోతే నేను చావాలి. ప్రజలు కాదు, సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజులు లేపేస్తా. నన్ను 7 రోజుల్లో లేపేస్తాను, అటు చూడు. అటు చూడబే అని సాయి కుమార్ గారు, మన రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు ప్రస్థానం సినిమాలో ఆ వేరియేషన్ ఎలా ఉంది. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో. మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి. ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి అని సాయి కుమార్ గారి స్టైల్, సాయి కుమార్ గారి వేరియేషన్ ఇలా ఉంటుంది. ఇదే సాయి కుమార్ గారు మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారి డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్తారు. ఉదయ్ కిరణ్ గారు చాలా సౌమ్యంగా చెప్తూ ఉంటారు, చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే, కుళ్ళం గోత్రం అంటే 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 6 గంటలకి నాకు వసుకు పెళ్ళి. ఇది ఆ స్టైల్ మన సాయి కుమార్ గారిది. మీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, కులం గోత్రం అంటూ 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తారు. రేపు 11 గంటలకి నాకు వసుకి పెళ్లి. ఏం రేపు 6 గంటలకి అని ఈ రకరకాల వేరియేషన్తో ఇలా చెప్పుకోవచ్చు. మీరు ఇలా వాయిస్లు చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడన్నా ఓన్లీ మీరు ఆ సెలబ్రిటీలు వాయిస్లు వాళ్ళవే చేశారా, లేదంటే మీ ఫ్రెండ్స్ వాయిసెస్ కానీ మీ చుట్టూ ఉండే కొలీగ్స్ కానీ ఇలా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ వాయిస్లు కానీ ఇలా కూడా మీరు చేశారా ఎప్పుడన్నా? చేశాను, అప్పుడప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేస్తూ ఉంటాను. అలానే ఒకసారి అమెరికాలో ఇలానే మిమిక్రీ చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన సిలికానందరం మనబడి అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, తెలుగు అద్భుతంగా అక్కడ వారికి నేర్పిస్తారు మన ఎన్ఆర్ఐస్ వాళ్ళందరికీ. అప్పుడు అందరూ వచ్చి రామారావు వాయిస్ అవేం చేస్తున్నారు, ఇంకేమైనా కొత్తగా చేయొచ్చు కదా అంటే, సార్ మీరు ఒకసారి వస్తారని ఆ సార్ వాయిస్ స్పాట్లు ఇమిటేట్ చేస్తే అది కూడా నాకు మంచి పేరు వచ్చింది. చిన్నప్పుడు 10 నేర్పించాను. చిట్టి చిలకమ్మ పండు తెచ్చావా, ముందు అమ్మ అలానే ఇంకా రకరకాల కొన్ని వాయిస్లు వినగానే కనెక్ట్ అవుతూ ఉంటే అలా చాలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇలా వాయిస్లు చేస్తున్నారు కదా, ఇమిటేట్ చేయడం చేస్తున్నారు కదా, సో ఎప్పుడన్నా మీరు స్పామ్ కాల్స్లా చేశారా? అంటే మీ ఫ్రెండ్స్ని ఏడిపించడం కానీ లేదంటే ఒక సెలబ్రిటీలా వేరే వాళ్ళకి కాల్స్ చేసి ఇలాగా అని చెప్పి ఫేక్ కాల్స్ ఇలా చేయడం ఏదన్నా చేశారా? కొంచెం చిలిపిగా, లేదంటే వీళ్ళని ఏడిపించాలి అని చెప్పి అలా ఏమన్నా చేశారా? అంటే ఫేక్ కాల్స్ చేయలేదండి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే అవి ఎటుదారి తీస్తే తెలియదు కాబట్టి, ఎందుకంటే మిస్యూజ్ చేయకూడదండి. కాకపోతే కొన్ని సందర్భంలో బాగా వాళ్ళు సిక్ అయి ఉన్నారు, డల్గా ఉన్నారు అన్నప్పుడు ఈ వాయిస్ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, కొంచెం వాళ్ళకిలాగా మాట్లాడవా అని. నాగార్జున ఫ్యాన్స్ ఉంటే మీరు చాలా సేఫ్ సైడ్ గా చెప్తున్నారు. అంటే ఇలా ఏం ట్రై చేయలేదు? అంటే మీ ఫ్రెండ్స్ కి కాల్స్ చేసి, ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అనుకోండి, సో మన ఒక 3 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాం, ఇంకొక ఫ్రెండ్స్ ఇలా కాల్ చేశారు, మీరు నాకు కాల్ చేశారు కానీ 3rd పర్సన్ ఫ్రెండ్ లా కాల్ చేశారు, అలా ఏమన్నా చేశారా? అలా ఏం చేయాలి. కొంతమంది ఫ్రెండ్స్ నన్ను బాగా యూజ్ చేసుకునే వాళ్ళు, కాబట్టి తర్వాత జాగ్రత్త పడ్డాను, తర్వాత ఎటు వస్తుంది అని. ఏంటంటే వాళ్ళు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని వాళ్ళ పక్కన గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకొని పక్కన నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడవా అన్నారు. దాని తర్వాత తెలిసిందనమాట. అందుకని తర్వాత నుండి ఇంక నేను ఎంటర్టైన్ చేయడం మానేశాను అనమాట. ఓకే, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు కదా, ఇమిటేషన్ రాజు అని పేరు వచ్చింది, సో మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? అవార్డ్స్ నాకు అమెరికాలో చాలా వచ్చినాయి, మిమిక్రీ కింగ్ అని బిరుదు కానివ్వండి అవార్డ్స్ వచ్చినాయి. అలానే ఒక మూవీకి
నంది అవార్డు వచ్చింది. ఆ నంది అవార్డు డబ్బింగ్లో మా టీం అందరికీ నంది అవార్డు వచ్చింది, శిఖరం అనే మూవీకి. వావ్. దానికి ఎవరైతే ఆ కథ రాశారో ఆ కథని అమితాబ్ బచ్చన్ గారి ద్వారా నంది అవార్డు తీసుకున్నారు. వావ్. దానిలో నేను నా వాయిస్ అది ఒరిస్సాకి తెలుగు స్లాంగ్ మధ్యలో ఉంటుందన్నమాట. ఆయనకి 8 years ఉంటే అతనికి నేను డబ్బింగ్ చెప్పడం, అప్పుడు మా అందరి టీంకి కలిపి అలా పెద్ద సెలబ్రిటీస్ వరకు వెళ్ళారా? ఎంతమంది మీకు అప్రియేషన్ అనేది ఇచ్చారు? అంటే నాకు చాలామంది అప్రిషియేట్ చేశారు. కొండవలస గారు, గుండవనంతరావు గారు, ఎంఎస్ నారాయణ గారు, అలానే ఏవిఎస్ గారు. శ్రీహరి గారి ముందు అయితే శ్రీహరి గారి ముందు ఇలా కూర్చొని శ్రీహరి గారి ముందు మిమిక్రీ చేశాను. అలానే హర్షవర్ధన్ గారు, డైరెక్టర్ కమ్ రైటర్ ఆర్టిస్ట్ హర్షవర్ధన్ గారు, అమృతం ఫేమ్ హర్షవర్ధన్ గారు అయితే నన్ను బాగా మెచ్చుకుంటారనమాట. అలా చాలామంది ఉన్నారు. అలానే మెయిన్ నా మిమిక్రీ నచ్చి మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అయితే నాకు నా దగ్గరికి హత్తుకొని నా నుదుటి మీద కిస్ చేశారనమాట. ఎంత బాగా చేస్తున్నావు అని. అమెరికాలో జరిగింది ఈ సందర్భం. అలా చాలా మర్చిపోలేని చాలా సంఘటనలు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళతో. ఇంకా నేను అంటే ఈ సినీ ఫీల్డ్ కాకుండా పొలిటికల్ నాయకులు కానీ ఇలా ఏదన్నా? పొలిటికల్ నాయకులు అయితే భువనేశ్వరి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారికి నా మిమిక్రీ అంటే చాలా ఇష్టం. 2 times నన్ను హైదరాబాద్లో వాళ్ళ ఫామ్ హౌస్కి పిలిపించి అక్కడ ఒక గెట్ టుగెదర్ ఉంటే అక్కడ నా చేత మిమిక్రీ షో చేయించుకున్నాడు. మళ్ళీ తర్వాత నారావారిపల్లిలో మన సంక్రాంతికి, కనుమకు, భోగి 3 రోజులు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే కలుస్తారు. బాలకృష్ణ గారు, బాబు గారు, లోకేష్ బాబు గారు అందరూ అక్కడే కలుస్తారు. అక్కడికి నన్ను పిలిచి నా చేత స్పెషల్ షో చేయించడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీ ఎయిమ్ మీ ఫేవరెట్ పొలిటీషియన్ దగ్గర మీరు పర్ఫామ్ చేస్తారని అనుకున్నారు అసలు అలా ఎప్పుడన్నా? అంటే ఊహించలేదు. అంటే ఒకవేళ ఒక స్టేజీ మీద చేస్తూ ఉంటే సార్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారేమో, లేకపోతే అప్పుడప్పుడు చేసే మహానాడు అలాంటి వాటిలో అవకాశం వచ్చిద్దేమో అనుకున్నా. కానీ ఇంత డైరెక్ట్గా ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి షో గురించి మాట్లాడి 2 times పిలిచి షో చేయటం అనేది నేను ఊహించలేదు. చాలా హ్యాపీ అనమాట. అది నేను బాలకృష్ణ గారి ఒక పాట ఇమిటేట్ చేస్తున్నప్పుడు నా మిమిక్రీ ఫాలో అవుతూ ఉంటారట అప్పుడప్పుడు. ఎందుకంటే అలానో ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో అలానో స్క్రోల్ అవుతాయి కదా, అలా మీరు ఫేమస్ కదా. అంటే ఇంత టాలెంట్ ఎవరి దగ్గర లేదు. వెంటనే వాయిస్లు మార్చేయడం అది కూడా చాలా పర్ఫెక్ట్ గాను. సో దే విల్ నోటీస్ నా అలా వాళ్ళతో కొన్ని రోజులు ప్రయాణం అంత హ్యాపీ అనమాట. అండ్ బాలకృష్ణ గారి ముందు మిమిక్రీ చేసే అవకాశం కూడా ఒకసారి వచ్చింది. ఎన్టీఆర్ రామారావు గారి చేత వసంతాల 100 సంవత్సరాల పుట్టినరోజు అప్పుడు బాలకృష్ణ గారు ముందు మిమిక్రీ చేయటం వచ్చింది. కాకపోతే వాళ్ళు కండిషన్ పెట్టారు, బాలకృష్ణ గారు వాయిస్ చేయొద్దు అన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఏంటంటే చాలా ఏమంటారు, ప్రేమ ఎంత ఉంటుందో కోపం అంత ఉంటుంది. ఆ కోపం కూడా అర్థం ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ గారు చూసిన తర్వాత బాలకృష్ణ గారు ముందు ఏం చేయాలి ముందే ప్లాన్ చేసుకొని రామారావు గారి వేరియేషన్స్తో అక్కడికి వెళ్ళి చేస్తే బాలకృష్ణ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం పిలిచిన వాళ్ళు కూడా అబ్బా బాలకృష్ణ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది అని బాలకృష్ణ గారు ముందు చేసే సందర్భాలు. ఓకే, ఇప్పుడు ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు సార్? ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాము, అదే మా ఎంఎస్ ఆర్ట్ స్టూడియోలోనే. అలానే కొన్ని మూవీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత నేను ఓన్గా చిన్నగా డైరెక్షన్ కూడా చేద్దామని ఆలోచనతో కొన్ని ఆల్రెడీ ఒకటి నీ కోసం అని ఎంఎస్ ఆర్ట్ స్టూడియో అండ్ హోమ్ కాన్సెప్ట్ మీడియా ప్రజెంటేషన్లో మీకోసం అని షూటింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. సాంగ్స్ 2-3 రాశాను, మళ్ళీ నీకోసం అనే దానిలో ఒకటి రాశాను. సరదాగా ఫ్రెండ్స్కి రాస్తూ ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ప్రాజెక్ట్ ప్రైవేట్ సాంగ్ ఒకటి చేస్తున్నాం, అవి త్వరలో బయటకు వస్తాయి. ఇమిటేషన్ నుంచి ఒక డైరెక్టర్గా, మ్యూజికల్ రైటర్గా ఇంకెన్ని పాత్రలు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అంటే ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే మిమిక్రీ కాకుండా ఇప్పుడిప్పుడే వానమాలు దిద్దుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఒక్కొక్కటి నేర్చుకొని 1 by 1 అలానే అన్ని పడాల మీద కాలేసిన ప్రాబ్లం కాబట్టి పర్టికులర్గా కొన్ని మనం చేయగలం అన్న వాటినే సెలెక్ట్ చేసుకొని వాటిలో కొంచెం తర్ఫీదు పొందుతున్నాను. తెలియకపోతే అడిగి తెలుసుకుంటున్నాను అనమాట. మీకు శిష్యులు అంటే ఎవరైనా ఉన్నారా? అంటే మీ దగ్గర మీ ఇలా చేయడం బాగా నచ్చింది మాకు, మమ్మల్ని కూడా మాకు నేర్పించండి అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా, అలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎవరికైనా నేర్పిస్తున్నారా? నేర్పించడం అంటే నేను ఎవరిని శిష్యులుగా భావించను, ఎందుకంటే నా కో ఆర్టిస్టులుగానే భావిస్తాను. నాకు రాని వాళ్ళు బాగా చేస్తే ఆ వాయిస్లో నేను అడిగి తెలుసుకుంటాను, ఈ వాయిస్ బాగా చేసి అప్రిషియేట్ చేస్తాను. అలానే ఏ టింజ్ నుండి పట్టుకున్నావు, ఎలా రెఫరెన్స్ అయిందని అడిగి తెలుసుకుంటాను. వాళ్ళు అడిగితే నేను చెప్తాను. శిష్యులు అంటూ ఎవరు లేరండి, నా కో ఆర్టిస్టులు అంతే. నేను గురువుగా ఫీల్ అవును, ఎందుకంటే నేనే నేర్చుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి నేను జస్ట్ షేర్ చేసుకుంటాను అంతే, ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు అంతే.
సో మీరు ఇప్పుడు బకెట్ టు అమెరికా, ఆ అమెరికా గుంటూరు టు అమెరికా. గుంటూరు బాత్రూమ్ బకెట్ టు అమెరికా అలా అనొచ్చు కదా. మీరు జర్నీ బకెట్ నుంచి స్టార్ట్ చేసింది అంటున్నారు కదా. మీ ఇంటర్వ్యూ తర్వాత ఏమంటారంటే నన్ను ఇన్విటేషన్ రాసు బదులు బకెట్ రాసుకుంటారేమో. ఓకే, జోక్ పార్ట్. అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ సాకేత్, ప్లేబ్యాక్ సింగర్ సాకేత్ వాళ్ళ డాడీ రామాచారి గారు చాలామంది ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్కి లైట్ మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు గీతామాధురి గారు కానీ, ప్రణవి గారు కానీ, సాకేత్ గారు వీళ్ళందరూ చాలామంది. సో నాకు ఫస్ట్ సాకేత్ మా టీవీలో పరిచయం అయ్యాడు. అప్పుడు పరిచయం అయినప్పుడు నా మిమిక్రీ షోస్ చూస్తూ నన్ను షోస్ పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత రామాచారి గారు చూసి ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫండ్ రైజింగ్ షోకి వెళ్తున్నాం, ఆ షోకి ఎవరుంటే బాగుంటుందని నన్ను సెలెక్ట్ చేసుకోవటం. అంతకన్నా ముందు నేను ఫస్ట్ దుబాయ్ వెళ్ళాను. ఫరిమాదో కస్తూరి గారు అని మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఆ పాస్పోర్ట్ ఉంది, ఇంకా వీసా అప్లై చేసాం. ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా రావటం. అక్కడికి వెళ్ళి షోకి వెళ్ళాను, 1 month షోకి అని వెళ్ళాను. షో అంతా అయిపోయిన తర్వాత నా షో నచ్చి నన్ను అక్కడే ఉంచుకున్నారు. మిగతా వాళ్ళందరూ బ్యాక్ వచ్చేసారు. ఫస్ట్ టైం అమెరికాలో నేను ఒక్కడిని ఉండటం చాలా భయం వేసింది. తర్వాత అక్కడ వాళ్ళందరూ మేమందరూ ఉన్నాం కదా, రామాచారి గారు వెళ్ళిపోయినాక మేము చూసుకుంటామని అక్కడ షో ఎక్స్టెండ్ అవ్వటం, అక్కడ కొంతమంది పరిచయం అవ్వటం. అక్కడ పరిచయం అయిన వాళ్ళు ఫస్ట్ శారదా సింగిరెడ్డి గారని, ఆ మేడం గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. మేడం గారే నాలో ఉన్నాయి, రాజు నువ్వు రాయగలవు, నువ్వు చేయగలవు, షూట్ చేయగలవు, నువ్వు బాగా చేస్తావని అమెరికాలో నా చేత ఒక 8 songs యాజ్ ఎ డైరెక్టర్గా సాంగ్స్ నా చేత షూట్ చేయించారు. అలా ఆ పరిచయాల ద్వారా అలా ఇప్పుడు నేషనల్ వైడ్ ఉన్న తెలుగు సంస్థలన్నింటిలో నేను చేశాను షోస్. కన్వెన్షన్లో ఆట, నాట, తాన, నాట్స్, బాట, ఇవన్నీ చాలా సంవత్సరాలు అన్నింటిలో నేను షో చేశాను. ప్రతి ఒక్కరు బాగా ఆదరిస్తూ ఉన్నారు. వారిలో భాగంగా అక్కడ అశోక్ బడ్డీ గారు అని పరిచయం అవటం, వారి ద్వారా నేను ఇంకా కొన్ని ప్రాజెక్టులు చేయటం అని ఇంకా చాలామంది, శ్రీకాంత్ సండుగా గారు, సాహిత్య గారు, ఇలా చాలామంది ఉన్నారు అన్నమాట. వాళ్ళందరి త్రూలో నేను బాగా షైన్ అవుతున్నాను, అవకాశాలు వస్తున్నాయి, వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని అమెరికా షోస్ ఉన్నాయి. అలా ఇప్పుడు అమెరికాకు 15 times వెళ్ళాను. తర్వాత అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్, అబుదాబి, దుబాయ్, ఖతారు, ఉగాండా, నెక్స్ట్ కొరియన్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా. సో మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా చేశారు. అసలు మీరు చెప్తున్నప్పుడు నేను మీ ఫేస్లో మీ వాయిస్ వింటున్నాను, వాళ్ళ ఇమేజెస్ మీ ఫేస్లో నేను చూస్తున్నాను. మీరు చెప్పారు కదా ఆ హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ నాకు అవే కనిపించాయి. చాలా టాలెంట్ ఉంది మీలో, నేను చాలా నేర్చుకోవాలి కూడా. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే మూవీస్ చేస్తున్నారో అవన్నీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ జర్నీలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. S4 మీడియా నుంచి కూడా మీకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. S4 మీడియా నాకు మంచి ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ గారు అండ్ S4 మీడియా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. అలానే నా జర్నీలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, చొక్కా వెంకటరమణ గారు అండి, అలానే అమ్జద్ గారు, మీర్ సయ్యద్ గారు, అలానే జనార్దన్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు S4 మీడియా. మామూలుగా ఉండదు, అదిరిపోద్ది.